చెప్పండి మేడం, అంటే ఈ ఆపరేషన్ సింధూర్ గురించి ర్యాలీ గురించి. ఇవాళ ఇక్కడ ఒక ర్యాలీ మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఇది ఏకీభావం సంఘీభావం చూపిస్తున్నాం. మనం ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఎంతో ధైర్యంగా మన బార్డర్ మీద ఫైట్ చేస్తున్నారో, మీకు ఒకసారి గుర్తు చేయాల్సింది ఏంటంటే మనం ఫైట్ చేస్తున్నది టెర్రరిస్ట్ క్యాంప్స్కి అగెన్స్ట్గా. ఎలా అయితే ఇన్హ్యూమన్గా, అంటే ఒక ఏమి మానవత్వం లేకుండా వాళ్ళు ప్రవర్తించి పహల్గామ్లో 26 మందిని చంపేశారు. ఇప్పుడు మీకు తెలుసు అది. అక్కడ వాళ్ళు మొదలుపెట్టిన దానికి ఒక అంతం చేయడానికి మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఎవరైతే ఫైట్ చేస్తున్నారో వాళ్ళతో సంఘీభావం చూడడానికి మేమందరం ఇక్కడ వందలాది మంది ఇక్కడ మీరు చూస్తున్నారు వచ్చాము. దానికి ఇందాక గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, భారతదేశం వంక గనక ఉగ్రవాదులు ఏ రకమైన ఇలాంటి దాడులు చేద్దామని ఆలోచించిన ఊరుకునేది లేదు, తగిన శాస్తి తగిన ఆన్సర్ ఇస్తాం అని ఆయన చెప్పారు. మేము ఆయనతో ఏకీభవిస్తున్నాం. ఇటు మనమేమో వాళ్ళ టెర్రరిస్ట్ స్థావరాల పైన మనం అటాక్ చేస్తాం, వాళ్ళ మీద పూజ్ అనే ప్లేస్ లో అక్కడ చాలా మంది సివిలియన్స్ పైన కూడా దాడి చేయడం కరమైన విషయం. మనమేమో ఇండియా అదే అన్నాను, సిద్ధాంతపూర్వకంగా మనం అక్కడున్న ఉగ్రవాదుల క్యాంపులు వాటిని టార్గెట్ చేసి అన్యాయం అవ్వకుండా, మనతోనే కాదు మొత్తం ప్రపంచంలో అన్యాయం అవ్వకుండా చూద్దామని ఇండియా ప్రయత్నం. పాకిస్తాన్ ఏమో అటువైపు నుంచి పిల్లల మీద, చిన్న పసికందుల మీద, మహిళల మీద దాడులు చేస్తున్నారు ఇండియాలో. సో ఇలాంటివన్నీ సహించేది లేదు. అందుకనే అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక్కసారి ఒక చోటికి వచ్చి గవర్నమెంట్తో ఉండి ఫైట్ చేస్తున్నారు. తాత్కాలిక సంతోషాల మీద త్వరలో పెద్ద యుద్ధం చేయబోతున్నాం, ఎక్కడ ఏ ప్లేస్ లో మేము బాంబులు కలుస్తామో చెప్పమని చెప్పేసి పాకిస్తాన్ చెప్తారు. ఒక గంట క్రితం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్టేట్మెంట్ వచ్చింది. పాకిస్తాన్ కూడా నా అడ్వైజు కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుని వెంటనే మన ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ స్టేట్మెంట్ చూడండి. ఇండియా స్టాండ్ అది శాంతి అహింస గాంధీ గారు ఇచ్చిన మనకి ఒక బాట మీద నడిచే దేశం ఇండియా, మొత్తం ప్రపంచంలో తెలుసు. కానీ మనం శాంతిపూర్వకంగా ఉంటామంటే అది మన వీక్నెస్ కాదు. మేము ఖచ్చితంగా ఇన్ కేస్ పాకిస్తాన్ కనుక అలాంటి పనులు ఏమైనా చేస్తే దీన్ని ఎస్కలేట్ చేసి దీన్ని ఇంకా పెద్ద యుద్ధంగా చేసేటట్టయితే ఇండియా కూడా తయారుందని ఇప్పుడే కొంతసేపు ముందరే ప్రెస్ రిలీజ్లో చెప్పడం జరిగింది. ఎన్నో ఏళ్లగా, అంటే డెకేడ్స్ నుంచి చెప్తున్న మాట మేము ఇదే, మనం ఇండియా చెప్తున్న మాట ఇదే. మీ దగ్గర ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళని మీరు అరికట్టండి. మాకే కాదు మీకు కూడా నష్టం, అది మీది కూడా ఒక నేషన్, అక్కడ కూడా ఫ్యామిలీస్ ఉంటాయి, అక్కడ కూడా పాపులేషన్ ఉంటుంది. అందరి మంచి కొరకు మీరు టెర్రరిజంని కంట్రోల్ చేయండి అని ఇండియా, యునైటెడ్ నేషన్స్, మొత్తం వరల్డ్ చెప్పడం జరిగింది పాకిస్తాన్కి. కానీ దీని గురించి వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలాంటి కొలిక్కి వచ్చింది అంటే వాళ్ళ కంట్రోల్లో ఏమి లేకుండా పోయింది. ఫస్ట్ పని చేయాల్సింది ఏంటంటే మీరు మీ దేశాన్ని కంట్రోల్ చేయడం, గవర్న్ చేయడం నేర్చుకోండి. అది నా మెసేజ్ పాకిస్తాన్కి. ఇండియా వైపు చూసిన ఎవరిని వదిలేది లేదు. తగిన శాస్తి ఖచ్చితంగా మనకి ఇండియన్స్కి చెప్పడం తెలుసు. థ్యాంక్ యూ.